Hi Andariki. Today we are going to discuss about day 56 ఇంగ్లీష్ వొకాబులరీ క్లాస్. ముందుగా మనం క్లాస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. డే 56 ఇంగ్లీష్ వొకాబులరీ క్లాస్లో ఫస్ట్ వర్డ్ క్లాస్ రూమ్. CLASSROOM. Classroom. Classroom English meaning a room in which a class of pupils is taught. A room in which a class of pupils is taught. Classroom Telugu meaning taragati gadi. Taragati gadi. Next second word clean. 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 Clean English meaning pure, free from dirt. Clean, pure and free from dirt. And Telugu meaning Subranga. Subramga. Next third word clear. 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 Clear English meaning pure, definite, perceive. Pure, definite, perceive. క్లియర్ తెలుగు మీనింగ్ నిర్మలమైన, స్పష్టమైన. క్లియర్ ఇంగ్లీష్ మీనింగ్ ప్యూర్, డెఫినిట్, పర్సీవ్. అండ్ తెలుగు మీనింగ్ నిర్మలమైన, స్పష్టమైన. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ క్లియర్లీ. CLEARLY. క్లియర్లీ. క్లియర్లీ ఇంగ్లీష్ మీనింగ్ ప్లెయిన్లీ, ఎవిడెంట్లీ, అండర్స్టాండబుల్ and in a clear manner, with clarity. In a clear manner, with clarity. Clearly Telugu meaning స్పష్టంగా. స్పష్టంగా. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ క్లర్క్. CLERK. క్లర్క్. క్లర్క్ ఇంగ్లీష్ మీనింగ్ one employed as a writer. One employed as a writer and office worker, administrator. Office worker and administrator. క్లర్క్ తెలుగు మీనింగ్ గుమాస్తా. గుమాస్తా. సిక్స్త్ వర్డ్ క్లిక్. CLICK. CLICK. క్లిక్. క్లిక్ తెలుగు ఇంగ్లీష్ మీనింగ్ క్లింక్, క్లాక్, స్నాప్, టిక్. క్లింక్, క్లాక్, స్నాప్, టిక్. క్లిక్ తెలుగు మీనింగ్ నొక్కటం మరియు క్లిక్ అనే శబ్దం. క్లిక్ అనే శబ్దం. నొక్కటం, క్లిక్ అనే శబ్దం. నెక్స్ట్ సెవెంత్ వర్డ్ క్లయింట్. CLIENT. క్లయింట్. క్లయింట్ ఇంగ్లీష్ మీనింగ్ ఏ పర్సన్ సీకింగ్ advice from a lawyer. A person seeking advice from a lawyer. And customer. Customer. క్లయింట్ తెలుగు మీనింగ్ ఇతరులపై ఆధారపడిన వ్యక్తి. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి మరియు ఖాతాదారుడు. ఖాతాదారుడు. నెక్స్ట్ ఎయిత్ వర్డ్ క్లైమేట్. CLIMATE. క్లైమేట్. క్లైమేట్ ఇంగ్లీష్ మీనింగ్ వెదర్, అట్మాస్ఫియర్. వెదర్,
అట్మాస్ఫియర్. క్లైమేట్ తెలుగు మీనింగ్ వాతావరణ పరిస్థితి. వాతావరణ పరిస్థితి. నెక్స్ట్ నైన్త్ వర్డ్ క్లైంబ్. సిఎల్ఐఎంబి క్లైంబ్. క్లైంబ్ ఇంగ్లీష్ మీనింగ్ అసెండ్, అరైజ్, మౌంట్, వాకప్. అసెండ్, అసెండ్, అరైజ్, మౌంట్, వాకప్. క్లైంబ్ తెలుగు మీనింగ్ కాళ్ళు చేతులతో పైకి ఎక్కు. కాళ్ళు చేతులతో పైకి ఎక్కు. నెక్స్ట్ లాస్ట్ 10th వర్డ్ క్లాక్. సిఎల్ఓసికే క్లాక్. సిఎల్ఓసికే క్లాక్ ఇంగ్లీష్ మీనింగ్ మెషిన్. మెషిన్ ఫర్ మెజరింగ్ టైమ్. మెషిన్ ఫర్ మెజరింగ్ టైమ్ అండ్ టైమ్ పీస్. మెషిన్ ఫర్ మెజరింగ్ టైమ్ అండ్ టైమ్ పీస్. క్లాక్ తెలుగు మీనింగ్ గడియారం. గడియారం. That's all friends. Today class enough. Friends, today also we have completed day 56 English vocabulary class, and you have to practice this English vocabulary and improve your English vocabulary, and that's all. Okay, so friends, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరైతే ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.